call is now being recorded. క్రియాఫలము. సో నిన్న చెప్పడం జరిగింది, ఎవరి కర్మ వాళ్ళు అనుభవించాల్సిందే, ఎవరి క్రియల చొప్పున వాళ్ళకు ఫలము తప్పకుండా వస్తుందమ్మా. ఇప్పుడు ఒకరిద్దరు మనం వెళ్ళి ఆపాము అంటే ఒక మంచి పని జరిగింది అనుకో, దానికి కూడా దేవుడు నీకు రివార్డ్ ఇస్తాడు. మన నీతికి రివార్డ్ ఇస్తాడు, మన పరిశుద్ధతకు రివార్డ్ ఇస్తాడు, మన మంచితనానికి రివార్డ్ ఇస్తాడు, మన మానవత్వానికి రివార్డ్ ఇస్తాడు. సో నువ్వు ఏ క్రియలైతే చేస్తావో భూలోకంలో అది తప్పకుండా వస్తుంది. 10 సంవత్సరాలు కానీ, 20 సంవత్సరాలు కానీ, 30 సంవత్సరాలు కానీ, అది తప్పకుండా మనం చేసిన ప్రతి క్రియకు ఫలితం అనుభవించాల్సి ఉంటుంది. సో మనం చేసే క్రియలు ఎలాంటివి అంటే నేల మీద చల్లే విత్తనాలు లాంటిదమ్మా. సో నేల మీద ఇప్పుడు భూలోకంలో నేల మీద మనం ఏ విత్తనాలు చల్లినా మొలకెత్తుతాయి. ద్రాక్ష విత్తనాలు చల్లినా మొలకెత్తుతాయి, యాపిల్ చల్లినా మొలకెత్తుతాయి, లేకపోతే వరి మొలకెత్తుతుంది. ఏ విత్తనం చేస్తే అదే విత్తనం మొలకెత్తుతుంది. ఇప్పుడు నేను వరి విత్తనాలు విత్తి గోధుమ విత్తనాలు రావాలంటే వస్తాయా? రావు. లేదు, గోధుమ విత్తనాలు విత్తి లేకపోతే వరి విత్తనాలు రావాలంటే వస్తాయా? వరి పంట రావాలంటే వస్తాయా? రావు కదా. నువ్వు భూమి మీద ఏ విత్తనం విత్తుతావో అదే పంట కోసుకుంటావు. అలాగే భూలోకంలో నీ క్రియలు ఎలా ఉంటాయో అలాగే ప్రతిఫలం కూడా అలాగే ఉంటుంది. నీ క్రియల చొప్పునే నీకు ఫలం వస్తుంది, నీ క్రియల చొప్పునే నీకు ప్రతిఫలం వస్తుంది. ఎవరం తప్పించుకోలేము. నువ్వు మంచి చేస్తే నీకు మంచి రిటర్న్ తప్పకుండా వస్తుంది, చెడు చేస్తే చెడు కూడా తప్పకుండా రిటర్న్ వస్తుంది. సో మంచి చేస్తే రిటర్న్ గిఫ్ట్ నీకు కొంత లేట్ గా కావచ్చు, కానీ చెడు చేస్తే మాత్రం ఇమ్మీడియట్ గా వస్తుంది. సో అందుకే నీతిమంతుడు 6 మార్లు పడిపోయినా 7వసారి కూడా దేవుడు నిలబెట్టుకుంటాడు. సో మన క్రియలు చాలా గొప్పవండి. మంచి క్రియలు చేస్తే మన జీవితం కూడా అలాగే ఉంటుంది. చాలా మంది కూడా డబ్బెనకాల పరిగెత్తి అన్యాయాలు, అక్రమాలు, మోసాలు చేసి వాళ్ళ క్రియలన్నీ కూడా చెడ్డగా మార్చుకుంటున్నారు. అందుకే వాళ్ళు చెడు ఫలాలను తింటున్నారు. సో భూలోకంలో గుర్తు పెట్టుకోండి, ఇది ఒక నేల లాంటిది. మనం చేసే ప్రతి క్రియ కూడా, ప్రతి కర్మ కూడా ఒక నేల లాంటిదే. అది మొలకెత్తాల్సిందే, ఎప్పటికైనా కూడా మొలకెత్తి తీరాల్సిందే. అందుకే మనం చేసే క్రియలు చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మనం మాట్లాడే మాటలు కూడా ఇంపార్టెంట్. ఇప్పుడు ఒక ఇద్దరి మధ్య గొడవ పెట్టామనుకోండి, వాళ్ళని విడదీసామనుకోండి, తప్పకుండా దానికి తగ్గ క్రియ మనం అనుభవించాల్సి ఉంటుంది. ఒక ఇద్దరిని కలిపామనుకోండి, తప్పకుండా మనకు ఆ మంచి తిరిగి వస్తుంది. ఒక ఇద్దరిని ఓదార్చామనుకోండి, తప్పకుండా మనకు అది తిరిగి వస్తుంది. అందుకే మనం వీలైతే 10 మందికి మంచి చేయాలనే చూడాలి, కానీ చెడు మాత్రం చేయకూడదు. ఈవెన్ వర్స్ట్ కేసులో నువ్వు మంచి చేయకపోయినా పర్లేదు, కానీ చెడు మాత్రం చేయకూడదు. నువ్వు ఏ చెడైతే చేస్తావో, ఏ కీడైతే చేస్తావో, ఏ దుర్మార్గపు దుష్టత్వ పని మనం చేస్తామో అదే మనకు రిటర్న్ గిఫ్ట్ లాగా వస్తుంది. ఎందుకంటే భూలోకమే అలా డిజైన్ చేయబడిందండి. నువ్వు ఏది రిలీజ్ చేస్తావో అదే నీ దగ్గరికి. నువ్వు మంచి మాటలు రిలీజ్ చేసావు అనుకో, నీకు మంచి జరుగుతుంది. నువ్వు 10 మందికి మంచి చేసి నీకు మంచి కావాలని కోరుకో, తప్పకుండా మంచి జరుగుతుంది. కానీ 10 మందికి చెడు చేసి నీకు మంచి జరగాలని కోరుకుంటే, 10 మందికి చెడు చెప్పి నీకు మంచి జరగాలని కోరుకుంటే అస్సలు మంచి జరగదు. కీడు చేయవాడి ఇంటి నుంచి కీడు తొలగిపోదు, అన్యాయం చేసేవాడి ఇంటి నుంచి అన్యాయం తొలగిపోదు, మోసం చేసేవాడి ఇంటి నుంచి మోసం తొలగిపోదు. అది ఎప్పటికైనా వాళ్ళకు రిటర్న్ వస్తుంది. అందుకే పశ్చాత్తాపం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మనందరం మానవ మనుషులమే, మన శరీర మాంసంలో అందరం తప్పులు చేస్తాము, అందరం పొరపాట్లు చేస్తాము. కానీ ఒక్కసారి పశ్చాత్తాపడి మళ్ళీ తిరిగి ఆ తప్పు చేయకుండా, మళ్ళీ తిరిగి ఆ పొరపాటు చేయకుండా మన నీతిని మనం కాపాడుకోవాలి, మన పరిశుద్ధతను మనం కాపాడుకోవాలి. అప్పుడు నీకు మంచి ప్రతిఫలాలను కొనుక్కుంటావు. సో చూద్దాము. సో నీవు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకొనవా. సో ఆదికాండము 4వ అధ్యాయం 7వ వచనంలో, సో సత్క్రియ అంటే మంచి క్రియలు చేసినప్పుడు తలెత్తుకొనగలుగుతాము. సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచి ఉండును. చూసారా, మన ఇంటి దగ్గరట, మన ఇంటి ముందట పాపము పొంచి ఉంటదట. ఏది మంచి పనులు చేయకపోతే, మంచి మాటలు మాట్లాడకపోతే, మంచి చెప్పకపోతే, మంచి చేయకపోతే, మంచిగా నడవకపోతే మన ఇంటి ముందట పాపము పొంచి ఉండును. నీ ఎడల దానికి వాంఛ కలుగును. సో నువ్వు చెప్తున్నావు కదా, ఇది అట్రాక్ట్ అండి. నువ్వు నెగిటివ్ గా ఆలోచించావు అనుకోండి, నెగిటివ్ స్పిరిట్స్ అటాక్ అవుతాయి, అట్రాక్ట్ అవుతాయి. నువ్వు పాజిటివ్ గా ఆలోచించావు అనుకోండి, పాజిటివ్ స్పిరిట్స్ అట్రాక్ట్ అవుతాయి. సో నువ్వు ఏదైతే క్రియలు చేయాలని ఆలోచిస్తావో అదే అటాక్ అవుతుంటా ఉంటాయి. నీ ఎడల దానికి వాంఛ కలుగును. నువ్వు చెడుగా ఆలోచిస్తే చెడు నిన్ను అట్రాక్ట్ చేస్తుంది, నువ్వు కీడు గురించి ఆలోచిస్తే కీడు నిన్ను అట్రాక్ట్ చేస్తుంది. ఒక 10 మందిని బదనాం చేయాలని నువ్వు ఆలోచిస్తే అదే నిన్ను అటాక్ చేస్తుంది. సో దానికి నీ మీద వాంఛ కలుగును, నీవు దానిని ఏలుదువు అనేను.
కయీను తన తమ్ముడైన హేబేలుతో మాటలాడాను. వారు పొలంలో ఉన్నప్పుడు కయీను తన తమ్ముడైన హేబేలు మీద పడి అతనిని చంపెను. సో చూసారా, సో దేవుడు అన్నాడు కయీనుతో, నువ్వు చెడ్డవాడివి, నువ్వు మంచిగా మార్చుకో, నువ్వు చెడుగా ఉండి మంచి జరగాలంటే జరగదు అని అన్నాడు. సత్క్రియ చేయట్లేదు నువ్వు అన్నాడు. చూసారా, సత్క్రియ చేయకపోవడం వల్ల, చెడుగా ఆలోచించడం వల్ల కయీను ఏం చేశాడట, హేబేలు తన తమ్ముడైన హేబేలు మీద పడి అతన్ని చంపెను. సో చంపేశాడండి కయీను. ఈ క్రియకు ఫలము ఇమ్మీడియట్ గా రుచి చూస్తాడు. చూడండి ఏం జరుగుతుందో. కయీను తన తమ్ముడైన హేబేలు మీద పడి చంపిన తర్వాత యెహోవా నీ తమ్ముడైన హేబేలు ఎక్కడున్నాడని కయీను అడగా, అతను నేను ఎరగను, నా తమ్మునికి నేను కావాలి వాడనా అనెను. సో కయీను హేబేల్ని చంపేశాడు. వాళ్ళ తల్లికి తెలియదు, తండ్రికి తెలియదు, ఎవరికి తెలియదు, కానీ దేవుడికి తెలియదు అనుకున్నాడు. సో దేవుడికి కూడా తెలుసండి. సో ఒకటే గుర్తుపెట్టుకోండి, నీ క్రియలు, మన క్రియలు, నా క్రియలైనా మీ క్రియలైనా కూడా మనుషులకు తెలియకపోవచ్చు, సో మనుషులకు గుర్తించకపోవచ్చు, కానీ దేవుడికి మన ప్రతి క్రియ తెలుసండి. మనం మాట్లాడే మాట తెలుసు, మన హృదయంలో ఉన్న ఆలోచన తెలుసు, మన మనసులో ఉన్న తలంపులు తెలుసు, సమస్తము ఆయనకు తెలుసు. ఆయనకు మరుగైనది ఏది లేదు. సో ఇక్కడ హేబేలు కయీన్ని చంపినప్పుడు ఎవరికి తెలియదు అనుకున్నాడు, కానీ దేవుడికి తెలుసు. నా తమ్మునికి నేను కావాలి వాడనా? అప్పుడు ఆయన, నీవు చేసినది ఏమిటి? నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మొర్రపెట్టుచున్నది. నీ తమ్ముని నువ్వు చంపేశావు, ఆ రక్తము నాతో మాట్లాడుతుంది, నాకు మొర్ర పెడుతుంది. సో చూసారా అండి, వి విల్ నెవర్ ఎస్కేప్ ఫ్రమ్ గాడ్. పోలీస్ నుంచి తప్పించుకోవచ్చు, లాయర్ల నుంచి తప్పించుకోవచ్చు, కోర్టు నుంచి తప్పించుకోవచ్చు, మనుషుల నుంచి తప్పించుకోవచ్చు, ఎవరి నుంచి అయినా తప్పించుకోవచ్చు భూలోకంలో, కానీ దేవుడి నుంచి మాత్రము ఎవ్వరం కూడా తప్పించుకోలేమండి. నువ్వు మాట్లాడే మాట ఆయన దగ్గర రికార్డు ఉంటుంది, నువ్వు ఆలోచించే ఆలోచన ఆయన దగ్గర రికార్డు ఉంటుంది, నువ్వు చేసే ప్రతి క్రియ, ప్రతి చర్య, ప్రతి ఫలము ఆయన దగ్గర రికార్డు ఉంటుంది. నువ్వు ఎన్ని మంచి కార్యాలు చేసావో ఆయన దగ్గర ఉంటుంది, ఎన్ని చెడ్డ కార్యాలు చేసావో ఆయన దగ్గర ఉంటుంది. అందుకే ఆ చెడు కార్యాలను బట్టి మనకు ఫలము వస్తుంటా ఉంటది. స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది, కావాలి నీ తమ్ముని రక్తము నీ చేతిలో నుండి పుచ్చుకొనుటకు నోరు తెరిచిన ఈ నేల మీద ఉండకుండా నీవు శపించబడిన వాడవు. చూసారా అండి, ఎవరి క్రియల చొప్పున వాళ్ళకు ఫలాన్ని ఇస్తాడంటాడు కదా దేవుడు. సో ఇప్పుడు చూడండి, హేబేలు కయీను హేబేల్ని చంపనంత వరకు బాగానే ఉండే, చంపిన తర్వాత ఏమయ్యాడు? శపించబడ్డాడు. అప్పటిదాకా ఎలా ఉన్నాడు? ఆశీర్వాదంలో ఉన్నాడు. ఆశీర్వాదం నుంచి ఇప్పుడు ఏమొచ్చింది? శాపంలోకి వచ్చాడు, శాపాన్ని కొని తెచ్చుకున్నాడు. సో ఇప్పుడు ఆయన క్రియాఫలం ఆయన అనుభవిస్తున్నాడా లేదా? సో అనుభవిస్తున్నాడు. సో నీ తమ్ముని నువ్వు చంపావు కాబట్టి నువ్వు శపించబడవు. ఇక్కడ చంపినందుకు ఆ శిక్ష వచ్చింది. మనం గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, భూలోకంలో నువ్వు ఏ క్రియ చేయండి సరే, చంపడం కాదు, ఒకరి గురించి విమర్శించావు, ఒకరిని దూషించావు, ఒకరి గురించి 10 మందికి నెగిటివ్ గా స్ప్రెడ్ చేశావు, అన్యాయంగా అక్రమంగా ఇతరులను తిట్టావు, దూషించావు, విమర్శించావు, తప్పకుండా వాటికి ఫలితం వస్తుందండి. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎవరి కర్మ వాళ్ళు అనుభవించాల్సిందే భూలోకంలో. అనుభవించక ముందుకే మనం పశ్చాత్తాపడి మనము మళ్ళీ ఆ తప్పులు చేయకుండా, మళ్ళీ ఆ పొరపాట్లు చేయకుండా పశ్చాత్తాప పడితే నీ గతానంతా కూడా తుడిచి వేస్తాడు దేవుడు. సో దేవుడు ఇప్పుడు హేబేల్కి ఏమైంది? చంపబడ్డాడు. సో కయీనుకి ఏమొచ్చింది? శాపం వచ్చింది. నీవు నేలను సేద్యపరచునప్పుడు అది తన సారం ఇక మీదట నీయదు. చూసారా అండి, అప్పటిదాకా భూమి పంట వేయగానే కయ్యూనికి పంట వచ్చేదండి. ఎన్నిసార్లు పంట వేస్తే అన్నిసార్లు పంట వచ్చేది. ఆయన వ్యవసాయం చేసుకునేవాడు. సో ప్రాస్పరిటీ ఉండేది, తను ఏ పని చేసినా సక్సెస్ ఉండేది, విక్టరీ ఉండేది. కానీ తమ్ముడిని ఎప్పుడైతే చంపాడో, ఇక నీకు పంట రాదు అంటున్నాడు, ఇక సారము ఇక మీదట నీయదు, నీవు భూమి మీద దిగులు పడుచు దేశ దిమ్మరివై ఉందు అనేను. చూసారా, దిగులు పడుతూ ఇక నీ జీవితాంతం బాధలతోటే ఉంటావు, కష్టాలతోటే ఉంటావు. దేశ దిమ్మరివై, ఆ ఊరికి ఈ ఊరికి, ఆ పట్టణానికి ఈ పట్టణానికి దిమ్మరివై తిరుగుతూనే ఉంటావు భూమి మీద. చూడండి ఇక్కడ దేవుడు ఏం రాసి పెట్టాడు? నీవు భూమి మీద దిగులు పడుచుచు దేశ దిమ్మరివై ఉందు అనేను. చూసారండి, భూమి మీద, మరొకసారి చెప్తున్నాను, భూలోకంలో నువ్వు ఏది చేసినా కూడా అనుభవించాల్సిందే. ఇక్కడ కయ్యూను చేసిన దోష శిక్ష అనుభవిస్తున్నాడా లేదా? ఇమ్మీడియట్ గా వచ్చేసింది శిక్ష. అందుకే జాగ్రత్తగా ఉండాలి మనం అన్ని విషయాలలో, మాట్లాడే విషయంలో. ఒకరికి మంచి చెప్పకపోయినా పర్లేదు, చెడు మాత్రం చెప్పకండి. ఒకరికి మంచి చేయకపోయినా పర్లేదు, చెడు మాత్రం చేయకండి. సో భూమి మీద దిగులు పడచ్చు దేశ దిమ్మరివై ఉందు అనేను. సో మన పరిస్థితి కూడా ఇలాగే ఉండొచ్చు. కొన్ని సందర్భాల్లో భూమి మీద మనం దిగులు పడుతున్నాము,
మనం ఎంత కష్టపడ్డా కూడా సారం ఇవ్వట్లేదు. సో నీళ్ళను సేద్యపరిచినప్పుడు అది సారం అంటే నువ్వు కష్టపడ్డప్పుడు, నువ్వు ఉద్యోగం చేసినప్పుడు నీకు ఆ సారం ఇవ్వట్లేదు. ఇక మీదట నీయదు. సో చూసారండి, ప్రాస్పరిటీ లేక కష్టాలు కొని తెచ్చుకొని, బాధలు కొని తెచ్చుకొని ఒకసారి ఐడెంటిఫై చేసుకోండి. గతంలో నువ్వు ఎక్కడ ఏ తప్పు చేసావో, గతంలో నువ్వు ఎక్కడ ఏ పొరపాటు చేసావో ఐడెంటిఫై చేసుకొని ఆ విషయం గురించి దేవుడి దగ్గర విజ్ఞాపన చేసి నువ్వు మొర పెట్టినప్పుడు దేవుడు క్షమిస్తాడు. కానీ ఇక్కడ చూడండి, హెబేలు కయ్యను హెబేల్ని చంపిన తర్వాత దేవుడు అడిగినప్పుడు ఒకటే అంటున్నాడు, నేను నా తమ్మునికి ఏమైనా కావాలి వాడనా నేను అంటే, నేను తప్పు చేశాడు, చంపేశాడు, కానీ తెలియదు అనుకున్నాడు దేవుడికి, కానీ తెలిసిపోయింది. సో అందుకే అప్పుడే పశ్చాత్తాప పడి ఉంటే, అయ్యో నేను తెలుసో తెలియకనో నా తమ్ముడిని చంపివేశానే అని రియలైజేషన్ అయితే బాగుండేది. అప్పుడు ఆ దోష శిక్షణ వచ్చేది కాదు. సో పశ్చాత్తాపలేదు. కానీ ఏం చేశాడు, చేసిన తప్పుని కప్పిపెట్టాలని చూశాడు. చేసిన తప్పుని పొరపాటుని ఆయన కప్పిపెట్టాలని చూశాడు. సో ఒకవేళ అప్పుడే పశ్చాత్తాప పడి ఉంటే ఈ దోష శిక్షణ వచ్చేది కాదు. సో తప్పు చేసినప్పుడు పశ్చాత్తాపము చాలా ఇంపార్టెంట్. పశ్చాత్తాపడి మళ్ళీ అదే తప్పు చేయడం కాదు, మళ్ళీ తప్పు చేయకుండా చూసుకోవాలి. సో దేశ దిమ్మరివై ఉండువ నేను, అందుకు కయ్యను నా దోష శిక్ష నేను భరింపలేనంత గొప్పది. చూసారా అండి, నా దోష శిక్ష నేను భరింపలేనంత గొప్పది. నేను చాలా మందిని అబ్జర్వ్ చేశాను, చాలా మంది వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళను, యంగులో ఉన్న వాళ్ళను, వాళ్ళందరినీ అబ్జర్వ్ చేసినప్పుడు నాకు దేవుడు చాలా విషయాలు బయలుపరిచేవాడు. ఇంకో వీళ్ళు ఒకప్పుడు ఇదే తప్పు చేశారు కాబట్టి అదే తప్పు వాళ్ళ మీదికి వచ్చింది. ఒకప్పుడు వీళ్ళు ఇదే పాపం చేశారు, వాళ్ళు యంగులో ఉన్నప్పుడు వాళ్ళ కోడల్ని హింసించారు, వాళ్ళ అత్తగారిని హింసించారు, లేకపోతే వాళ్ళు యవ్వనంగా ఉన్నప్పుడు వాళ్ళ ఒక అత్తగారిని హింసించారు. అందుకే ఇప్పుడు వాళ్ళు అత్తగారైనప్పుడు ఈ దోష శిక్షణ వాళ్ళకు వచ్చింది. సో వాళ్ళు 10 మంది గురించి ఇలా చెడుగా మాట్లాడారు, అందుకే వాళ్ళ గురించి 10 మంది చెడుగా మాట్లాడుతున్నారు. సో అందుకే నా దోష శిక్షణ నేను భరింపలేనంత గొప్పది. చూసారా అండి, మన దోష శిక్షణలు ఇలా ఉంటాయండి. ఒకటే గుర్తుపెట్టుకోండి, నువ్వు ఏ చేసినా నీ ఒళ్ళో పడిపోతుంది. నువ్వు మంచి చేస్తే నీ ఒడిలోనే వచ్చేస్తుంది, చెడు చేసినా నీ ఒళ్ళోనే వచ్చేస్తుంది, మేలు చేసినా నీ ఒళ్ళోకే వస్తుంది, కీడు చేసినా నీ ఒళ్ళోకే వస్తుంది. అది ఎన్ని సంవత్సరాలైనా కానివ్వండి, 10 సంవత్సరాలే కానివ్వండి, 20 సంవత్సరాలే కానివ్వండి, 30 సంవత్సరాలే కానివ్వండి, లేకపోతే 1 సంవత్సరం కానివ్వండి. ఇప్పుడు కయ్యను చంపగానే ఇమ్మీడియట్ గా దోష శిక్షణ వచ్చిందా లేదా? ఇమ్మీడియట్ గా వచ్చేసింది. సో మంచి నీకు లేట్ గా వస్తుంది, కానీ చెడు మాత్రం తొందరగా రిఫ్లెక్ట్ అవుతుంది. అందుకే క్రియాఫలము గుర్తు పెట్టుకోండి, రిజల్ట్స్ ఆఫ్ యాక్షన్. నీ యొక్క యాక్షన్స్ బట్టే నీకు రిజల్ట్స్ ఉంటాయి, నీ యొక్క యాక్షన్స్ బట్టే నీకు రిజల్ట్స్ ఉంటాయి. సో ఇక్కడ కయ్యూనిగా భరించలేనంత గొప్ప దోష శిక్షణ వచ్చిందండి. భరించలేకుండా ఉన్నాడు, దేశ దిమ్మరి అవుతున్నాడు. సో ఎంత పని చేసినా కష్టపడట్లేదు. అందుకే మనందరం పశ్చాత్తాపడదాం. మనం కూడా గతంలో ఏమైనా తప్పు చేసి, మేబీ మర్డర్ చేయకపోయినా ఎవరినైనా మాటల ద్వారా హింసించామేమో, ఎవరినైనా గొడవలు పెట్టామేమో, ఎవరినైనా హర్ట్ చేశామేమో, దానివల్ల మనము ఈ దోష శిక్షలు అనుభవిస్తున్నామేమో. అందుకే డోంట్ హర్ట్ దెమ్ బ్యాక్. ఇఫ్ సంబడి హర్ట్ యూ, డోంట్ హర్ట్ దెమ్ బ్యాక్. ఇఫ్ సంబడి క్రిటిసైజ్ యూ, డోంట్ క్రిటిసైజ్ దెమ్ బ్యాక్. ఇఫ్ సంబడి ఇన్సల్ట్ యూ, డోంట్ ఇన్సల్ట్ దెమ్ బ్యాక్. ఎవరినైనా నిన్ను విమర్శించిన, నిన్ను దూషించిన, నిన్ను క్రిటిసైజ్ చేసిన, నిన్ను హర్ట్ చేసిన, మళ్ళీ తిరిగి హర్ట్ చేయమాక. సో వాళ్ళు హర్ట్ చేసిన దాన్ని బట్టి, వాళ్ళ విమర్శను బట్టి, వాళ్ళ దోష శిక్షను బట్టి వాళ్ళు అనుభవిస్తారు, తప్పకుండా అనుభవిస్తారు. వాళ్ళు చేసిన పని మళ్ళీ నువ్వు చేస్తే నువ్వు కూడా అనుభవించాల్సి ఉంటది. ఇన్ని రోజులు మనకు తెలియక ఇలా డీల్ చేసాము. ఓకే, వాళ్ళు ఒక మాట అంటే నేను 2 అందాము, వాళ్ళు 2 అంటే మనం 4 అందాం, వాళ్ళు 4 అంటే మనం 40 అందాం. సో అలా మనం డీల్ చేసాము. ఓకే, మనల్ని మనం కాపాడుకోవడానికి వాళ్ళను ఏదో ఒకటి చేసాము. అట్లయితే వాళ్ళు మన ప్రొటెక్షన్ లో ఉండొచ్చు అని మన ప్రొటెక్షన్ కోసం ఎన్నో తప్పుడు మార్గాలు వెతుక్కోవచ్చు, తప్పుడు మాటలు మాట్లాడచ్చు. వాటి వల్ల కూడా మనకు దోష శిక్షణ అనుభవించవచ్చు. సో అందుకే దేవుడు ఏమన్నాడు, పగ తీర్చుకోవడం నా పని అన్నాడు. సో అందుకే దేవుడికి అప్పచెప్పాలి. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇగ్నోర్ ఈస్ ద బెస్ట్ రివెంజ్ అండి. ఫర్గివ్నెస్ ఈస్ ద బెస్ట్ రివెంజ్. ఎందుకంటే నీ మీదికి ఏ దోష శిక్షణ రాదు. నువ్వు అందరినీ క్షమించావనుకో, నీ మీదికి ఏ దోష శిక్షణ రాదు, అన్ని క్యాన్సల్ చేస్తాడు దేవుడు, నీ తప్పులను కూడా క్షమించేస్తాడు. సో అందుకే ఫర్గివ్నెస్ అనేది చాలా ఎక్స్ట్రీమ్ లోకి ఉండాలండి.
ఎంతమంది ఎన్ని రకాలుగా అనుకున్నా ఫర్గివ్నెస్ వల్ల నువ్వు చాలా ఆశీర్వదించబడతావు. ఫర్గివ్నెస్, క్షమించే గుణము చాలా ఇంపార్టెంట్. సో లేకపోతే దాని వల్ల కూడా మనము ఎన్నో శిక్షలను అనుభవిస్తాము. సో చూసారా అండి, ఇప్పుడు ఎవరి శిక్ష వాళ్ళు అనుభవిస్తున్నాడా లేదా? ఇప్పుడు కయీను యొక్క, ఇక్కడ చూడండి చాలా జాగ్రత్తగా వినండి. కయీను ఏమంటున్నాడు? నా దోష శిక్ష. చూసారా, నా దోష శిక్ష. డోంట్ బ్లేమ్ ఎనీబడి. ఎవరిని బ్లేమ్ చేయొద్దు, ఎవరిని బ్లేమ్ చేయొద్దు. ఇక్కడ ఈయనకు రియలైజ్ అయిపోయాడు కయ్యను, అయ్యో నేను చంపానే నా తమ్ముడిని, అందుకే నాకు ఈ శిక్ష నా మీదికి వచ్చిందే, నేను భరించలేనంత గొప్పదిగా వచ్చిందే. చూసారా, హెవీ వెయిట్ అన్నట్టు, ఇది హెవీ బర్డెన్ అన్నట్టు. ఇక ఇంతకు మించి ఎక్స్ట్రీమ్ కష్టం అంటుండదు. హెవీ కష్టము స్ట్రగుల్ అన్నట్టు. ఇక లైఫ్ మొత్తం స్ట్రగులే, లైఫ్ మొత్తము బాధలే. సో ఇలా వస్తుందండి. అందుకే మనం అనుకోవాలి, నా క్రియల చొప్పునే నాకు జరుగుతుంది, నా ఫలితమే నేను అనుభవిస్తున్నాను, నా కర్మ నేను అనుభవిస్తున్నాను అంతే. ఎవరిని బ్లేమ్ చేయొద్దు. చాలా మంది ఏదైనా నెగిటివ్ రాగానే వాళ్ళను బ్లేమ్ చేస్తారు, వీళ్ళని బ్లేమ్ చేస్తారు, వీళ్ళని బ్లేమ్ చేస్తారు. అదే మంచిగా అయితే ఎవరిని బ్లేమ్ చేయరు. అదే మంచి అయితే వాళ్ళను గ్లోరీ చేయరు. సో చెడైతే మాత్రం వాళ్ళను తిడతారు, వాళ్ళను బ్లేమ్ చేస్తారు. అది తప్పండి. ఇప్పుడు మంచి అయింది అనుకోండి, నా వల్లనే మంచి అయింది, నా వల్లనే మంచి అయింది, నా వల్లనే మంచి అయిందని మనం అందరికీ చెప్పుకుంటాము. అదే చెడైతే వాడి వల్ల చెడైంది, వాడి మాట వినవాడిలా చెడైంది, వాళ్ళ వల్ల చెడైంది అని వాళ్ళ మీద తోసేస్తాము. నీ దోష శిక్షణ నువ్వు అనుభవించాల్సిందే. అందుకే నువ్వు తీసుకునే నిర్ణయాలు, నువ్వు ఆలోచించే ఆలోచన, నువ్వు మాట్లాడే మాట, నువ్వు చేసే క్రియలు, నువ్వు చేసే ఫలాలు అన్నీ కూడా పాజిటివ్ గా ఉండాలి. నేను చాలా సందర్భాలు చెప్పాను, బీ పాజిటివ్, రియాక్ట్, బీ పాజిటివ్. పాజిటివ్ గా రియాక్ట్ కండి. కొంతమంది మేలులో కూడా కీడెంచుతారు, నీ కీడులో కూడా మేలేంచుకో. నువ్వు నెగిటివ్ లో కూడా పాజిటివ్ గా ఉండు. చాలా మంది పాజిటివ్ లో కూడా నెగిటివ్ ఉంటారు. సో అలా ఉండొద్దండి. ఎప్పుడు కూడా నెగిటివ్ లో కూడా పాజిటివ్ గా ఉండండి. అలాగే నీకు పాజిటివ్ గా కనెక్ట్ అవుతారా అందరూ కూడా. నువ్వు నీ మంచి మార్గంలో వెళ్తున్నప్పుడు నీకు పరిచయం అయ్యే స్నేహితులు కూడా మంచి వాళ్ళే పరిచయం అవుతారు. ఒక మోసగాడే పరిచయం అవుతాడు, ఒక అన్యాయస్తుడికి అన్యాయస్తుడే పరిచయం అవుతాడు, ఒక నీతిమంతుడే పరిచయం అవుతాడు. దేవుడు అలా కనెక్ట్ చేస్తాడు మనకు సర్కిల్ ని కూడా నీ మంచితనాన్ని బట్టి దేవుడు నీకు సర్కిల్ చేస్తాడు. నేను వివాహం కాకముందుకు చాలా మందిని చూసేవాడిని. సో చాలా మంది కూడా నేను జాబ్ చేసే టైంలో చాలా మంది కూడా వాళ్ళ ప్రమోషన్ కోసము ఇతరులను తొక్కేవాళ్ళు, వాళ్ళ ప్రమోషన్ కోసము అబద్ధాలాడి మోసాలు చేసి ఇతరులను పుట్టగొట్టి వాళ్ళు ప్రమోషన్ తెచ్చుకునే వాళ్ళు. ప్రమోషన్ వచ్చేది 10%, 20%. ఇప్పుడు వాళ్ళందరూ నాకు కలిసినప్పుడు వాళ్ళు చెప్పుకోలేని బాధలు ఉన్నాయండి. వాళ్ళకు కొంతమందికి డైవర్స్ అయిపోయినాయి. కొంతమంది ఆ ప్రమోషన్ కోసం ఎన్ని అడ్డగడ్డి తిన్నారో ఇప్పుడు వాళ్ళు అదే గడ్డి తింటున్నారు. సో ఎన్ని అడ్డదారులు తొక్కారో ఆ దోష శిక్షను అనుభవిస్తున్నారు. సో అందుకే అండి, ఎప్పుడు కూడా డోంట్ టెంప్ట్ ఫర్ మనీ గురించి ఎప్పుడు టెంప్ట్ కాకండి. ఎప్పుడు కూడా మనీ గురించి టెంప్ట్ కావద్దు, ఆ ప్రమోషన్స్ గురించి టెంప్ట్ కావద్దు. నీకు ఇచ్చిందంటే తీసుకో, లేదంటే వదిలేసే. అంతేకాని ఆ ప్రమోషన్స్ కోసం, మనీ కోసము ఎన్నో అడ్డదారులు తొక్కారు. చాలా మందికి ఇప్పుడు డైవర్స్ అయిపోయాయి. సో వాళ్ళు ఎంత 10%, 20% హైక్ కోసము అనేక అబద్ధాలు మాట్లాడిన వాళ్ళు ఇప్పుడు వాళ్ళు డౌరీ రిటర్న్ గా ఇవ్వాల్సి వస్తుంది. సో వాళ్ళకు ఎన్నో రోగాలు వచ్చాయి, జబ్బులు వచ్చాయి. సో ఇవన్నీ కూడా గతంలో వాళ్ళు చేసిన ఆ తప్పుడు నిర్ణయాలు, తప్పుడు పొరపాట్లు. అందుకే ఒకరు పొట్ట ఎప్పుడు కొట్టద్దు, ఒకరి మీద నెగిటివ్ ఎప్పుడు చెప్పద్దు. నీ స్వార్థం కోసం అవతలని ఎప్పుడు కూడా బలి చేయదు. నీ స్వార్థము కోసం, నీ అవసరాల కోసము అవతలని ఎప్పుడు కూడా హింసించద్దు, బలి చేయద్దు. తప్పకుండా ఆ దోష శిక్షణ అనుభవించాల్సి వస్తుంది. సో అందుకే ఆ దోష శిక్షణ చాలా ఘోరంగా ఉంటుంది. అందుకే పశ్చాత్తాపడ్డప్పుడు అవన్నీ ఇక్కడ పశ్చాత్తాపం లేదు. కయ్యను తప్పు చేశాడు కానీ పశ్చాత్తాపం లేదు, శిక్ష ఖరారు అయిపోయింది. సో ఆ శిక్ష అనుభవించాడు. సో జెనసిస్ 4వ చాప్టర్ 14th వర్స్, నేను ఈ ప్రదేశం నుండి నన్ను వెళ్ళగొట్టితివి, నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులు పడుచు భూమి మీద దేశ దిమ్మరునై ఉంటున్నావు. కావున నన్ను కనుగొనవాడు ఎవడో నన్ను చంపునని యెహోవాతో అనేను. చూసారండి, ఈ ప్రదేశం నుండి నన్ను వెళ్ళగొట్టితివి. అప్పటిదాకా మంచి ప్రదేశం, నిజంగా ఎంత పంట పండిస్తే కయ్యునికి అంత పంట వచ్చేదండి. మంచి పంట పండించేవాడు, మంచి ఫార్మర్. అసలు ఇక పంట లేదు, సారం లేదు.
ఇక విత్తనం విత్తితే ఇక ఆయనకు మొలకెత్తట్లేదు, ఆ ఫలాలు రావట్లేదు. ఎందుకంటే దోష శిక్షణ. నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులు పడచ్చు, భూమి మీద దేశ దిమ్మరిని అయి ఉందను. చూసారా అండి, దేశ దిమ్మరి అయి తిరుగుతున్నాడు. కావున నన్ను కనుగొని ఎవడో నన్ను చంపునని యెహోవాతో అనేను. సో మరణమే అవుతుంది. సో చూసారా అండి, ఆయన క్రియ చొప్పున ఆయనకు ఫలం వచ్చిందా లేదా? వచ్చింది, ఇమ్మీడియట్ గా వచ్చింది. ఆయన క్రియల వల్లనే ఆయన ఫలాన్ని అనుభవిస్తున్నాడు. లేకపోతే మంచి లైఫ్ ఉండే, హ్యాపీ లైఫ్ ఉండే, హెల్దీ లైఫ్ ఉండే, వెల్దీ లైఫ్ ఉండే, అన్ని పోయాయి. హ్యాపీనెస్ పోయింది, హెల్దీనెస్ పోయింది, వెల్దీనెస్ పోయింది. అందుకే డోంట్ డోంట్ బ్లేమ్ ఎనీబడి. నీ దోష శిక్షకు నువ్వు ఈ రోజు అనుభవిస్తున్నావు. ఎవరి కర్మ వాళ్ళు, మళ్ళీ చెప్తున్నాను, భూలోకంలో అనుభవించాల్సిందే. మనం చేసిన క్రియలు మనల్ని వదలవు. మనము చేసిన మన చేసిన కర్మ మనము వదలదు. మన కర్మ మనం అనుభవించాల్సిందే. అది నోటి మాట ద్వారా చేసిన క్రియ కావచ్చు, చేతుల ద్వారా చేసిన క్రియ కావచ్చు, ఆలోచనల ద్వారా చేసిన క్రియ కావచ్చు, లేకపోతే ఇద్దరి మధ్యలో చిచ్చు పెట్టి విడదీర్చావు కావచ్చు, అది నీకు రిటర్న్ గా వస్తుంది. అందుకే మనకు కూడా ఒక జీవితం ఉంది అని మర్చిపోవద్దు. మనకు కూడా ఇప్పుడు చాలా మంది ఇతరుల పిల్లలను ఎలా పడితే అలా తిడతారు, దూషిస్తారండి. తిట్టే ముందు అయ్యో నాకు కూడా పిల్లలు ఉన్నారే అని అనుకోవాలి. ఇతరులను అక్క చెల్లెలను ఎంతో మంది ఎన్నో రకాలుగా అంటారు, అయ్యో నాకు అక్క చెల్లెలు ఉన్నారే అని అనుకోవాలి. ఇతరులను విమర్శిస్తారు, దూషిస్తారు, అయ్యో రేపు నా పరిస్థితి ఎలా ఉంటుందో నీకు నువ్వు కరెక్ట్ చేసుకోవాలి. అందుకే నేను నిన్న ఒక మాట చెప్పాను, నువ్వు బలంగా ఉన్నప్పుడు నీకంటే బలహీనుల మీద నువ్వు అధికారము చూపించినప్పుడు, నువ్వు బలహీన పడినప్పుడు నీకంటే బలవంతుడు నీ మీద అధికారాన్ని చూపిస్తాడు. దీంట్లో ఒక గొప్ప మర్మం ఉందండి. ఇప్పుడు నేను చెప్తాను, యవ్వన కాలంలో చాలా మంది ఆ వృద్ధులను చులకన చేసి చూస్తారు. అప్పుడు వీళ్ళు వృద్ధులైనప్పుడు వాళ్ళ యవ్వనులు వీళ్ళను చులకనగా చేస్తారు. చూస్తారండి. అందుకే మీ పిల్లల్ని ప్రేమతో పెంచండి అమ్మ, ప్రేమతో పెంచండి. అదే ప్రేమ మీకు తిరిగి వస్తుంది. చాలా మంది పిల్లల్ని కోపంతో పెంచుతారు, ద్వేషంతో పెంచుతారు, పగతో పెంచుతారు, ప్రతీకారంతో పెంచుతారు. చాలా మంది పిల్లల్ని వేరేలాగా డీల్ చేస్తారు. చాలా ప్రేమతో పెంచండి. రేపు వృద్ధాప్యం వచ్చిన తర్వాత అదే ప్రేమ నీ మీదికి వస్తుంది. అదే ప్రేమ తప్పకుండా తిరిగిస్తా. అయ్యో నా కన్న తల్లే, అయ్యో నా కన్న తండ్రి నన్ను ఇంతగా ప్రేమించాడే, ఇంతగా నా కోసం నల్లగొట్టబడ్డాడే అని వాళ్ళు వదిలేయరు. సో అలా కాకుండా వాడిని ఇప్పటి నుంచే తిట్టి పెంచితే తర్వాత వాడు పెద్దగైన తర్వాత అదే తిట్లు నీ మీదికి వస్తాయి. చూసారా, ఎక్కడో మన క్రియాఫలమే మనల్ని వెంబడిస్తుంది అండి. ఒకటే గుర్తుపెట్టుకో, ఇట్స్ లైక్ ఏ షాడో లాగా వెంబడిస్తుంది. గుర్తుపెట్టుకోండి, మీ నీడని మీరు చూసుకున్నారా? మీరు ఎండలో పోయినప్పుడు ఆ నీడ ఎలాగైతే మనల్ని వెంబడిస్తుందో, మనం చేసే క్రియలు కూడా మనల్ని వెంబడిస్తాయి. నేను లైవ్ లో చాలా మందిని చూసాను, నా లైఫ్ లో చాలా మందిని చూసాను. సో మన లైఫ్ లో చాలా మందిని చూసాను. ఎవరి క్రియల చొప్పున వాళ్ళకు ప్రతిఫలము తప్పకుండా వస్తుంది. మన క్రియలు మన వెనకాల నీడలాగా వస్తాయి. ఇది ఒక్కటి మాత్రం మర్చిపోవద్దు. నువ్వు మంచి చేసినా కూడా ఆ నీడ నీకు వస్తుంటది, నువ్వు చెడు చేసినా కూడా నీడలాగానే నీ వెంబడి వస్తుంటది. ఇప్పుడు వచ్చిందా లేదా? కయ్యూని పరిస్థితి ఏమైంది? భూమి మీద దేశ దిమ్మరిదయ్యాను. సో వెలియబడి దిగులు పడుచు భూమి మీద దేశదిమ్మని అంటే ఇక ఆయన చనిపోయేంత వరకు ఆ చేసిన క్రియ ఆయనను వెంబడిస్తుందా లేదా? ఆ క్రియకు ప్రతిఫలం అనుభవిస్తున్నాడా లేదా? ఇక సుఖం లేదు. కయ్యూని జీవితంలో ఇక సుఖం లేదు, స్టాప్ అయిపోయింది. సుఖము స్టాప్ అయిపోయింది, సంతోషము, ఆనందము అన్ని స్టాప్ అయిపోయాయి కయ్యూని జీవితంలో. ఇక ఆనందం అనేది లేకుండా పోయింది, స్టాప్ అయిపోయింది. సో అలా ఇప్పుడు ఆయన వెంబడిస్తుందా లేదా? ఆయన చనిపోయే వరకు అది ఒక నీడలాగానే ఉంటుంది. చనిపోయేంత వరకు ఆ దోష శిక్షణ ఆయన ఒడిలోనే ఉంటుంది. సో అలాగే అనుభవించిపోయాడు. సో ఆ ఒక్క క్షణం ఆలోచించుంటే, సరే పోనీలే నా తమ్ముడే కదా, బాగుపడితే బాగుపడని అని అనుకొని ఉంటే ఎంత బాగుండేది. సో అందుకే ఈ రోజు నువ్వు సంతోషంగా నువ్వు ఒకరికి చెడు చేస్తున్నావు, రేపు అనుభవించేటప్పుడు బాధపడుతూ అనుభవించాల్సి ఉంటది. అర్థమవుతుందండి. చాలా మందికి ఒకరిని క్రిటిసైజ్ చేసినప్పుడు ఆనందం వేస్తుంది. అమ్మయ్య, ఈరోజు వాడిని విమర్శించానే, ఈరోజు వాడిని దూషించానే, ఈరోజు వాడి గురించి నెగిటివ్ గా మాట్లాడానే సంతోషం వేస్తుంది. కానీ అనుభవించేటప్పుడు బాధపడుకుంటూ అనుభవించాల్సి వస్తుంది. ఆనాడు కోపంతో అసూయతో కయ్యూను హేబెలుని చంపాడు, కానీ అనుభవించడము ఏడ్చుకుంటూ అనుభవిస్తున్నాడు.
ఏడ్చుకుంటా పొందుకుంటున్నాడు. సో ఆయన క్రియలు ఆయనకు ఫలితం వచ్చింది, అనుభవిస్తున్నాడు. చూసారా అండి ఎంత గొప్పదో క్రియాఫలము. అదే మంచి చేస్తుంటే అలాగే నీకు రివార్డ్ వస్తుంది. ఇప్పుడు యోసేపు చూడండి, ఆయనకి ఎంతమంది చెడు చేసినా ఎవరికి చెడు చేయలేదు, ఆయన మంచే చేశాడు. ఆఖరికి ఆ స్త్రీ పాపం చేయమన్నా చేయలేదు, మంచే చేశాడు. ఆయనకి ఎంత పెద్ద ఆశీర్వాదం వచ్చిందో చూసారా. అంత ఈజీ కాదు. ఒక బానిస ప్రధానమంత్రి అయి ప్రపంచ దేశాలు వచ్చి ఆయన ముందు సాగిలపడ్డాయి. ప్రపంచంలో నలుదిక్కులా ఉన్న వాళ్ళందరూ వచ్చి ఆయన ముందు సాగిలపడ్డారు. అంటే చూడండి ఆ ఆశీర్వాదం ఎంత గొప్పదో. అంత పెద్ద ఆశీర్వాదం వచ్చిందంటే ఆయన ఎంత నీతిగా ఉండాలి, ఎంత నిజాయితీగా ఉండాలి. ఆఖరికి అన్నదమ్ములు కొట్టినా, చంపినా, తిట్టినా మౌనంగా ఉన్నాడు. అమ్మిపోయబడ్డ మౌనంగా ఉన్నాడు, తిరగబడలేదు. సో లాస్ట్ ఈ కమ్ అప్ విత్ అ గ్రేట్ బ్లెస్సింగ్. తన ముగింపు చాలా గొప్ప మీకు ముగింపు అండి. మంచి ప్రాస్పరిటీతో ఉన్న ముగింపు. పేరు ఉంది, ఘనత ఉంది, ధనం ఉంది, ఐశ్వర్యం ఉంది, ఆరోగ్యం ఉంది, ఆయువు ఉంది. తన పిల్లలలో కూడా ఎలాంటి డిస్టర్బెన్సెస్ లేదు. అంత గొప్ప ముగింపు యోసేపుది. ఇస్ వాట్ ఏ వండర్ఫుల్ మ్యాన్ ఇన్ ద బైబిల్. సో అలా ఉంటుందండి. ఆయన క్రియల చొప్పున ఆయనకు ఫలితం వచ్చిందా రాలేదా? ఆయనను విమర్శించిన తిరిగి విమర్శించలేదు, దూషించిన తిరిగి దూషించలేదు, ఆయనను కష్టపెట్టిన తిరిగి కష్టపెట్టలేదు. అన్ని వేళలా మౌనంగా ఉండి తన తన యొక్క పోరాటాలను జయించాడు యోసేపు. జయించి గొప్ప ఆశీర్వాదంతో ముగించాడు, గొప్ప ఆశీర్వాదంతో. చూసారా, ఆయన చిన్నప్పటి నుంచి ఆశీర్వాదం వచ్చే వరకు ఆయన క్రియల చొప్పున ఆయన ఫలితాన్ని అనుభవించాడు. సో ఇప్పుడు చూడండి, హేబేలు, కయను, ఈయన క్రియల చొప్పున ఆయన అనుభవించాడు. చూసారా, యోసేపు మంచి చేసి మంచి ఫలితాన్ని అనుభవిస్తే కయను చెడు చేసి చెడు ఫలితాన్ని అనుభవిస్తున్నాడు. సో అర్థమవుతుందా? సో దిస్ ఈజ్ హౌ గాడ్ క్రియేటెడ్ అట్మాస్ఫియర్ ఇన్ ద ఎర్త్. ఈ భూలోకంలో దేవుడు ఇలాంటి అట్మాస్ఫియర్ క్రియేట్ చేశాడు. ఏదైనా నీకు రిటర్న్ వస్తుంది. నువ్వు ఆలోచనలో కూడా నెగిటివ్ ఉన్నా కూడా నీకు రిటర్న్ వచ్చేస్తుంది. నువ్వు ఆలోచనలో పాజిటివ్ ఉన్నా కూడా నీకు రిటర్న్ వస్తుంది. నువ్వు నెగిటివ్ ఆలోచించి నీకు మంచి జరగాలంటే జరగదు. నువ్వు పాజిటివ్ గా ఆలోచించు, నీకు ఆటోమేటిక్ గా మంచి జరుగుతుంది. నువ్వు పాజిటివ్ గా రియాక్ట్ గా ఆటోమేటిక్ గా మంచి జరుగుతుంది. నువ్వు పాజిటివ్ గా ఉండు, ఆటోమేటిక్ గా నీకు పాజిటివ్ జరుగుతుంది. అంతేగాని నువ్వు మొత్తం నెగిటివ్ పెట్టుకొని నీ మనసు నిండా నెగిటివే, నీ తలంపులంతా నెగిటివే, నీ ఇల్లంతా నెగిటివే, నీ నోరంతా నెగిటివే, నీ చూపులన్నీ నెగిటివే. ఏ పాజిటివ్ కామెంట్ ఎక్కడ పాజిటివ్ అవుతుంది? ఎందుకంటే వాట్ ఎవర్ యూఆర్ థ్రోయింగ్ అవుట్ సైడ్ ఫ్రమ్ యువర్ బాడీ, ఇట్ విల్ బి కమ్ బ్యాక్ టు యూ ఓన్లీ. నీ శరీరం నుంచి నువ్వు దేన్నైతే విడుదల చేస్తావో, అది ఆలోచన కావచ్చు, నోటి మాట కావచ్చు, నీ తలంపు కావచ్చు, దేన్నైతే నువ్వు రిలీజ్ చేస్తావో అదే నీకు రిటర్న్ గిఫ్ట్ గా వస్తుంది. అందుకే డోంట్ ఫిల్ విత్ యువర్ బాడీ విత్ యువర్ హేట్రెడ్. నీ శరీరాన్ని హేట్రెడ్ తో నింపుకోక, ఎన్వీయింగ్ తో నింపుకోక, లస్ట్ తో నింపుకోక, నీ శరీరాన్ని ప్రేమతో నింపుకో, కరుణతో నింపుకో, కృపతో నింపుకో, దయతో నింపుకో, వాత్సల్యంతో నింపుకో. నీ మనస్సుని, నీ ఆలోచనలు, నీ తలంపులంతా కూడా ఆ చెడుని తీసేసుకో, దుష్టత్వాన్ని, దుర్మార్గత్వాన్ని, దుష్ట క్రియలను అన్నిటినీ తీసేసుకో, చెడు హృదయాన్ని తీసేసుకో. అప్పుడు నీకు మంచి జరుగుతుంది. సో ఇప్పుడు ఇక్కడ కయ్యూనికి మంచి జరిగిందా, చెడు జరిగిందా? చెడు జరిగింది. ఎందుకు? ఆయన మనసు పాడైపోయింది. తన హృదయంలో చంపాలని కోరుకున్నాడు, అలాగే చంపేశాడు. సో దిస్ ఇస్ అ వెరీ గ్రేట్ సెర్మనీ అమ్మ. లైఫ్ చేంజింగ్, మైండ్ చేంజింగ్, ది వే ఆఫ్ థింకింగ్ చేంజింగ్ సెర్మనీ ఇది. మనం ఆలోచించే విధానం మార్చుకోవాలి. సో నువ్వు అనుకుంటావు, నా అత్తగారిని నేను తిట్టాలి, లేకపోతే నా కోడల్ని నేను తిట్టాలి, నా భర్తని నేను తిట్టాలి. దానికి నువ్వే అనుభవిస్తావు. నా పిల్లల్ని నేను తిట్టాలి, నువ్వే అనుభవిస్తావు. నా అక్క చెల్లెలు నేను తిట్టాలి, నువ్వే అనుభవిస్తావు. నోబడీ కెన్ బ్లేమ్. నువ్వు ఎవరిని బ్లేమ్ చేసినా నువ్వే అనుభవిస్తావు. నువ్వు ఎవరిని బ్లేమ్ చేయకు, అప్పుడు నువ్వు మంచి ఫలాన్ని అనుభవిస్తావు. అందుకే సమస్త మానవులతో సమాధానంగా ఉండండి. వారు తిట్టిన మళ్ళీ తిరిగి తిట్టమాక, విమర్శించిన తిరిగి విమర్శించమాక. అది నీకే గిఫ్ట్ అండి. నీకే మంచి జరుగుతుంది. అలా ఉంటే నీకే మంచి జరుగుతుంది. యెహోవా అనంత జ్ఞానియగు దేవుడు, ఆయన క్రియలను పరీక్షించువాడు. 1 సామ్యుయేలు 2వ అధ్యాయము 3వ వచనంలో చూడండి, ఆయన అనంత జ్ఞానియగు దేవుడు. ఇప్పుడు మనం తప్పు చేసినప్పుడు we may escape from police, we may escape from court, we may escape from lawyer and judge,
బట్ వీ మే నాట్ ఎస్కేప్ ఫ్రమ్ గాడ్. దేవుడి నుంచి ఎవరం ఎస్కేప్ కాలేమండి. అందుకే దేవుడు కూడా మనసుకి శిక్ష ఇస్తాడు, మనసుకు శిక్ష ఇస్తాడు. అనంత జ్ఞాని అగు దేవుడు, ఆయనే క్రియలను పరీక్షించేవాడు. చూసారా, మన క్రియలన్నిటిని పరీక్షిస్తున్నాడట, అబ్జర్వ్ చేస్తున్నాడట. ఇకను అంత గర్వంగా మాట్లాడకుడి, గర్వపు మాటలు మీ నోట రానియకుడి. చూసారా, గర్వాన్ని తీసేసుకోమంటున్నాడు దేవుడు. గర్వపు మాటలు, నేనే గ్రేట్, నువ్వు నన్నంటేంది, నేను నిన్నంట, నువ్వు అంటే నేను పడాలా, నువ్వెవరి నాకంటే చిన్నోడివి చెప్పడానికి. గర్వపు మాటలు నోట రానియకుడి. సో తగ్గించుకో, గర్వము తీసేసుకో. నీ గర్వాన్ని బట్టి కూడా దేవుడు నీకు ప్రతీకారం వస్తుంది. సో ఆయన క్రియలను పరీక్షించేవాడు. జాగ్రత్తగా గమనించండి, దేవుడే ఆయన క్రియలను పరీక్షించేవాడు. సో ఒకరిద్దరు గొడవ పడుతున్నారండి, వెళ్ళి సంధాయించారు, మీరు నచ్చ చెప్పారు, వాళ్ళిద్దరిని కలిపారు, తప్పకుండా దేవుడు నీకు ఆ క్రియలకు ప్రతిఫలాన్ని ఇస్తాడు. లేకపోతే ఇద్దరు భార్య మధ్యలోకి వెళ్ళి వాళ్ళిద్దరి మధ్య పుల్ల పెట్టి వాళ్ళను విడదీశారనుకోండి, ఆయన నీ క్రియను పరీక్షిస్తాడు. అప్పుడు నీ గుణాన్ని బట్టి నీకు జరుగుతుంది. చెప్తున్నా కదా, మన గుణాన్ని బట్టి మనకు జరుగుతుంది. మన బుద్ధి బాగుంటే మన బ్రతుకు బాగుంటుంది, మన మనస్సు బాగుంటే మనకు శరీరము బాగుంటుంది, మన ఆలోచన బాగుంటే మన జీవన విధానము బాగుంటుంది. సో బుద్ధి నిండా చెడే, బుద్ధి నిండా కీడే, బుద్ధి నిండా గర్వమే, మంచి జరగాలంటే జరగదు. సో గర్వంగా మాట్లాడకుడి, గర్వపు మాటలు మీ నోట రానియకుడి. సో మాట్లాడద్దు, గర్వంతో మాట్లాడద్దు. హంబుల్, ఆల్వేస్ బీ హంబుల్. ఆ గర్వాన్ని తీసేసుకోవాలి, తప్పకుండా తీసేసుకోవాలమ్మా. గర్విష్ఠులు అంటే దేవుడికి ఇష్టం ఉండదు, వాళ్ళ జోలికి కూడా వెళ్ళాడు, వాళ్ళ దగ్గరికి కూడా రాడు. సో అందుకే మన లోపల గర్వము పోవాలనే దేవుడు కొన్ని శ్రమలు, కొన్ని పోరాటాలు పెట్టి ఆ గర్వాన్ని తీసేస్తాడు. సో గర్వాన్ని తీసివేసాలి, ఎందుకంటే గర్వం ఉంటే దానికి తగ్గట్టుగా ప్రతిఫలం వస్తుంది. ఆనాడు లూసిఫర్ ఏమనుకున్నాడు, గర్వం వచ్చేసింది, అసూయ వచ్చేసింది, దాని తగ్గట్టుగా కిందికి తోయబడ్డా లేదా? మన గర్వం కూడా మనల్ని నేలకు తోయవేయబడుతుంది. సో ఆయనే క్రియలను పరీక్షించేవాడు, అనంత జ్ఞాని అగు దేవుడు. చూసారా, అనంత జ్ఞాని అగు దేవుడు. సో నువ్వు ఒకటే గుర్తుపెట్టుకో, నువ్వు ఏది మాట్లాడినా దేవుడు చూస్తున్నాడు, నువ్వు ఏది ఆలోచించినా దేవుడు చూస్తున్నాడు, నువ్వు ఏది చూసినా దేవుడు చూస్తున్నాడు, నువ్వు ఏ క్రియలు చేసినా దేవుడు చూస్తున్నాడు అని మాత్రము మర్చిపోవద్దు. తగ్గించుకో, క్షమించేసేయి, మన్నించేసేయి, సహనంతో ఉండు, ఓపికతో ఉండు. సో అప్పుడు నువ్వు గొప్ప గొప్ప ఆశీర్వాదంలోకి వెళ్తావు, గొప్ప ప్రాస్పరిటీలోకి వెళ్తావు. సో పరీక్షించువాడు, సో పరీక్షిస్తాడనే, క్లోజ్ గా చూస్తాడండి ఆయన. మన క్రియలన్నీ కూడా ఆయనకు కళ్ళ ముందు ఒక సీసీ కెమెరాలో పెట్టి చూసినట్టుగా ఉంటాయి. ఇప్పుడు చూడండి, ఎప్పుడైనా ఏమన్నా జరిగితే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు క్లోజ్ అప్ చేసి సీసీ కెమెరాలో ఎలాగైతే చూస్తారో, నువ్వు మాట్లాడే మాటలు ఆయనకు చెవులకు వినపడనేది కాదు, నువ్వు చేసే క్రియలు ఆయన చెవులకు వినపడనేది కాదు. సో అందుకే ఎలా పడితే అలా మాట్లాడక, ఎవరు చూడట్లేదే, ఎవరు అనట్లేదే అని ఎలా పడితే అలా జీవించక, ఒక రూల్స్ పెట్టుకో. నేను చిన్నప్పటి నుంచి ఒక రూల్ పెట్టుకున్నానండి, నేను ఇలాగే బ్రతకాలని ఒక రూల్ పెట్టుకున్నాను. చిన్నప్పటి నుంచే నేను అలాగే బ్రతుకుంటూ వచ్చాను. వద్దు, ఒకరు గడ్డి తింటే మనం గడ్డి తినద్దు, ఒకరు మోసం చేస్తే మళ్ళీ మనం మోసం చేయొద్దు, ఒకరు అన్యాయం చేస్తే మళ్ళీ మనం చేయొద్దు, ఒకరు మన గురించి చెడుగా మాట్లాడితే మళ్ళీ మాట్లాడద్దు. అంటే గాడ్ ప్రిపేర్ మీ ఫ్రమ్ చైల్డ్హుడ్, చిన్నప్పటి నుంచే నాకు ప్రిపేర్ చేసుకుంటూ వచ్చాడు. అంటే నాకు 80% మ్యాచ్ అయింది. నేను దేవుడిని నమ్మే లోపు ఈ బైబిల్ నాకు 80% నా గుణానికి మ్యాచ్ అయిపోయింది. సో అంటే నేను దేవుడి ప్రణాళికలో 3-4 సంవత్సరాల క్రితం కాదు, చిన్నప్పటి నుంచే, నేను పుట్టినప్పటి నుంచే దేవుడి ప్రణాళికలో ఉన్నానని అర్థమైపోయింది. సో మధ్యలో కూడా కొన్ని తప్పులు పొరపాట్లు చేసిన దేవుడు వాటిని తీసేసి మనందరినీ ఆశీర్వాదంలోకి నడిపిస్తాడు. సో క్రియలను పరీక్షిస్తున్నాడు. గుర్తు పెట్టుకోండి, నీ క్రియలే నీకు ఆశీర్వాదము, నీ క్రియలే నీకు శాపము, నీ క్రియలే నీకు గొప్పదాన్ని చేస్తాయి, నీ క్రియలే నిన్ను తగ్గించేస్తాయి. సో మళ్ళీ చెప్తున్నానమ్మా, గర్వము 0 ఉండాలి, 0% అటిట్యూడ్, 0% హెడ్ వెయిట్, 0% కు రావాలి. అది ఆ యాటిట్యూడ్ కావచ్చు, ఆ బిహేవియర్ కావచ్చు, ఆ గర్వము కావచ్చు, ఆ యొక్క ఏమంటది హెడ్ వెయిట్ అంటారు కదా, తల బరువు లేదా తల పొగరు అంటారు, అది 0% కి రావాలి. అప్పుడు నువ్వు ఆశీర్వాదాన్ని రుచి చూస్తావు. మాటలాడకుడి, గర్వపు మాటలు మీ నోట రానియకుడి, ఎందుకంటే నీ నోటి మాటలు గర్వాన్ని బట్టి కూడా నువ్వు ప్రతిఫలాన్ని పొందుకుంటావు.
పట్టాభిషేకము నొందిన వాడనైనను నేడు నేను బలహీనుడనైతిని. సెరియా కుమారులైన ఈ మనుషులు నాకంటే బలము కలవారు. అతడు జరిగించిన దుష్క్రియను బట్టి యెహోవా కీడు చేసిన వానికి ప్రతి కీడు చేయను గాక. చూసారండి, నువ్వు బలవంతుడివా, ధనవంతుడివా, గుణవంతుడివా, ఇవన్నీ పక్కకు పెట్టేసాయి. నువ్వు చదువుకున్నాడువా, ఎడ్యుకేషన్, దేని నుంచి నువ్వు తప్పుకోలేవు. యెహోవా కీడు చేసిన వానికి, సో నువ్వు కీడు చేసిన వాడికి ప్రతి కీడు చేయను గాక. నువ్వేదైతే కీడు చేస్తావో అదే కీడు నీ మీదికి వస్తుంది. నువ్వు 10 మందికి మంచి చెయ్యి, అదే మంచి నీ మీదికి వస్తుంది. 10 మందికి చెడు చేయి, అదే చెడు నీ మీదికి వస్తుంది. 10 మందికి మేలు చేయి, అదే మేలు నీ మీదికి వస్తుంది. 10 మందికి సహాయం చేయి, అదే సహాయం నీకు మీదికి వస్తుంది. నువ్వు 10 మందికి సహాయం చేసినప్పుడు దేవుడు నీకు సహాయం చేస్తాడు. నువ్వు 10 మందికి మేలు చేసినప్పుడు దేవుడు నీకు మేలు చేస్తాడు. 10 మందికి కీడు చేసినప్పుడు దేవుడు నీకు కీడు వస్తుంది. చూసారా, కీడు చేసేవానికి ప్రతి కీడు చేయను కాక. అదే రివర్స్ వస్తుంది. రివర్స్ ఒకటే గుర్తుపెట్టుకోండి, రివర్స్ గేర్ అనండి. ఇప్పుడు నేనే చేసినా అది రివర్స్ గేరే, నీకే వస్తుంది, ఎప్పటికైనా వస్తుంది. అందుకే నువ్వు మంచి చేసుకుంటూ వెళ్ళు. చాలా మంది మంచి చేసిన తర్వాత అయ్యో వాళ్ళకు మంచి చేశానే, వాళ్ళకు కృతజ్ఞత లేదే, వాళ్ళకు మంచి చేశానే, వాళ్ళు నన్ను మందలించలేదే, కనపడితే వాళ్ళకు మంచి చేశానే, వాళ్ళు గుర్తుంచుకోలేదే, వాళ్ళకు మంచి చేశానే, వాళ్ళకు కృతజ్ఞత లేదే, వాళ్ళకు మంచి చేశానే, వాళ్ళకు గుర్తుంచుకొని నాకు బాగున్నావా అని అడగలేదే, వాళ్ళకు మంచి చేస్తే వాళ్ళు నన్ను పొగడలేదే. వద్దండి, నువ్వు చేసిన మంచికి నీకే ప్రతిఫలం వస్తుంది. వాళ్ళు గుర్తుంచుకోకపోని నువ్వు మంచి చేసుకుంటూనే వెళ్ళు, ఆ మంచి నీకు రోజు తిరిగి వస్తుంది. సరే, వాడికి చేయకు, ఇంకొకరికి చేయి మంచి, సో వాళ్ళు కూడా కృతజ్ఞత లేదు. ఇంకొకరికి చేయి, వాళ్ళకు కూడా కృతజ్ఞత లేదు. ఇంకొకరికి చేయి, నీ మంచి నీకు రిటర్న్ వస్తుంది. ఇవన్నీ విత్తనాలు లాంటిది. మనిషి చేయించుకున్నవాడు మర్చిపోతాడు, కానీ దేవుడు మర్చిపోడు. గుర్తుపెట్టుకో, మీరు 10 మందికి సహాయం చేశారు, ఆ 10 మంది మర్చిపోయారు మీరు సహాయం చేశారని. 10 మంది గుర్తుంచుకోలేదు సహాయం చేశారని. 10 మంది కూడా ఏంటిది, కృతజ్ఞత లేదు మీరు సహాయం చేశారని. కానీ దేవుడు మాత్రం మర్చిపోడండి. ఆ దేవుడు మాత్రం అస్సలు మర్చిపోడు. ఆ 10 మంది నీకు రివార్డ్ ఇవ్వరు. దేవుడే నీ మంచిని బట్టి నీకు రివార్డ్ ఇస్తాడు. దేవుడే నీ గొప్ప హృదయాన్ని బట్టి, కృతజ్ఞత హృదయాన్ని బట్టి, నీ సహాయం చేసే గుణాన్ని బట్టి దేవుడే నీకు రివార్డ్ ఇస్తాడు. అందుకే ఎక్స్పెక్ట్ రివార్డ్ ఫ్రమ్ గాడ్ ఓన్లీ, నాట్ ఫ్రమ్ హ్యూమన్ బీయింగ్స్. ఏ మనిషి నుంచి నువ్వు మనిషికి సహాయం చేసావా, చేసిన క్షణమే మర్చిపో. తప్పకుండా సహాయం నీకు ఒక రోజు నీకు ఆదుకుంటది. వాళ్ళు మర్చిపోయినా పర్లేదు, కానీ దేవుడు మర్చిపోడు. సో వాళ్ళు గుర్తుంచుకోకపోయినా పర్లేదు, దేవుడు గుర్తుంచుకుంటాడు, జ్ఞాపకం పెట్టుకుంటాడు. నీ కష్టం వచ్చినప్పుడు నీ మంచి నిన్ను ప్రొటెక్ట్ చేస్తుంది, నీ మంచి నీకు సహాయం చేస్తుంది. కాబట్టి మేలు చేయక అలసిపోకు, సహాయం చేయక విసిగిపోకు. సో మంచి చెప్పడంలో అలసిపోకు, విసిగిపోకు. నువ్వు చెప్పే మంచి నీకే మంచిది, నువ్వు చెప్పే మంచి కార్యాలు నీకే మంచి జరుగుతాయి. అందుకే అనుకుంటున్నాను కదా, చాలా మందికి ఈ గుణం ఉంటది, అయ్యో నేను వాళ్ళకు సహాయం చేశానే, వాళ్ళకు కృతజ్ఞత లేదే. లేకపోనివ్వండి, నువ్వు చేసిన సహాయాన్ని బట్టి నీకు రివార్డ్ వస్తుంది. నువ్వు చేసిన సహాయాన్ని బట్టి నీకు ప్రతిఫలం వస్తుంది. నువ్వు చేసిన సహాయాన్ని బట్టి నీకు ఆశీర్వాదం వస్తుంది. అందుకే భూలోకంలో నువ్వు ఎంతమందికైనా సహాయం చేయి, మనుషులు గుర్తుంచుకోకపోయినా దేవుడు మాత్రం మర్చిపోడు. దేవుడు మాత్రం మర్చిపోడు, ఆయన తప్పకుండా గుర్తుంచుకుంటాడు. ఆ 10 మందికి నువ్వు ఏదైతే సహాయం చేసావో దానికి తగ్గట్టుగానే నీకు ప్రతిఫలాన్ని ఇస్తాడు. నువ్వు 50 మందికి ఏ సహాయం అయితే చేసావో ఆ 50 మందికి తగ్గట్టుగా నీకు ప్రతిఫలం ఇస్తాడు. సో మనుషులు ఇవ్వరు నీకు ప్రతిఫలాన్ని. అందుకే మనుషుల మాట వ్యర్థము. సో దేవుడే నీకు మంచి ఫలాలను ఇస్తాడు. అందుకే డూ గుడ్ ఆల్ ద టైం. దేవుడు చూస్తున్నాడు అని నువ్వు మంచి చేస్తూనే ఉండు. తప్పకుండా దేవుడు గుర్తు పెట్టుకుంటాడు. చూసారా, కీడు చేసిన వానికి కీడు వస్తుంది, మేలు చేసిన వాడికి మేలు వస్తుంది. యెహోవా మీకు కృపను సత్యభావమును అగుపరచును. నేను మీరు చేసిన ఈ క్రియను బట్టి మీకు ప్రత్యుపకారము చేసేదను. 2 సామెతలు 2వ అధ్యాయము 6వ వచనంలో దేవుడు ఏమంటున్నాడు, నేను మీరు చేసిన ఈ క్రియను బట్టి మీకు ప్రత్యుపకారము చేసేదను. చూసారా, నువ్వు చేసే క్రియల వల్లనే నీకు ప్రత్యుపకారం వస్తుంది. నువ్వు చేసే క్రియల వల్లనే నీకు బెనిఫిట్స్ వస్తాయి. నువ్వు చేసే క్రియల వల్లనే ఆశీర్వాదం వస్తుంది. అందుకే అతి మూర్ఖుడు ఎవరంటే భూలోకంలో ఇతరులను బ్లేమ్ చేసేవాడే. అతి గుణవంతుడు ఎవరంటే ఎవరిని బ్లేమ్ చేయకుండా వాడు బ్లేమ్ చేసుకొని వాడిని కరెక్ట్ చేసుకుంటాడు. చూసారా, వాడు నిజమైన గొప్పవాడు. అందుకే ఎవరిని విమర్శించమాక, నీ క్రియలే నువ్వు అనుభవిస్తున్నావు.
ఎవరిని దూషించమాక. నీ గుణమే, మన బుద్ధి ఎలా ఉంటుందో మన బ్రతుకు అలాగే ఉంటుంది. మన ఆలోచన విధానం ఎలా ఉంటుందో మన జీవన విధానం అలాగే ఉంటుంది. నీ క్రియలు ఎలా ఉన్నాయో నీకు ప్రత్యుపకారం కూడా అలాగే ఉంటుంది. సో అందుకే నువ్వు బ్లేమ్ చేస్తున్నప్పుడు అది నువ్వు మూర్ఖుడివి. బ్లేమ్ చేయకు ఎవరిని, నిన్ను నువ్వు బ్లేమ్ చేసుకో. బ్లేమ్ యువర్ సెల్ఫ్, కరెక్ట్ యువర్ సెల్ఫ్. మిస్టేక్స్ నీ లోపలనే ఉన్నాయి, అందుకే నీకు ఈ శిక్షలు వస్తున్నాయి. మిస్టేక్స్ నీ లోపలనే ఉన్నాయి, అందుకే నీకు ఈ పనిష్మెంట్స్ వస్తున్నాయి. అందుకే నువ్వు వాళ్ళను బ్లేమ్ చేసి వీళ్ళని బ్లేమ్ చేస్తే నీకు ఇంకా ఎక్కువ అవుతాయి. కానీ నిన్ను నువ్వు కరెక్ట్ చేసుకున్నంత వరకు నీ మీదికి ఆ ఆశీర్వాదము రాదు. సో యాకోబు మోసం చేశాడు, అన్నను తండ్రిని మోసం చేసి వెళ్తే లాబాను చేత మళ్ళీ వాళ్ళ మేనమామ దగ్గరికి వెళ్తాడు. ఆ మేనమామ కూడా అదే మోసం చేస్తాడు. కానీ యాకోబు మోసగాడే, పశ్చాత్తాప పడతాడు. వాళ్ళ అన్నను వాళ్ళ తండ్రిని మోసం చేస్తాడు. ఇక్కడికి వస్తే మేనమామ ఆయనను మోసం చేస్తాడు, కానీ ఈయన మేనమామను మోసం చేయడు. చూసారా అండి, యాకోబు ఎప్పుడు లాబాను మోసం చేయలేదు, లాబానే యాకోబుని మోసం చేశాడు. సో ఆయనే మోసం చేయలేదు కాబట్టి యాకోబు గొప్పగా ఆశీర్వదించబడతాడు అక్కడ. లాబాన్ ఆశీర్వాదం కంటే యాకోబు ఆశీర్వాదం ఎక్కువైపోతుంది. సో తప్పు కరెక్ట్ చేసుకున్నాడు అంటే ఒకసారి మోసం చేశాడు, కానీ మళ్ళీ ఆ మోసంతో మళ్ళీ మోసం చేయలేదు. మళ్ళీ లాబాన్ని తన సొంత మామను మోసం చేయలేదు. మోసం చేయకపోవడం వల్ల ఆయన ఆశీర్వాదాన్ని పొందుకుంటాడు. చూసారా, క్రియలు అలా పనిచేస్తాయండి, క్రియలు అలా పనిచేస్తాయి. ఐడెంటిఫై యువర్ మిస్టేక్స్ అండి, ఐడెంటిఫై యువర్ ఓన్ మిస్టేక్స్. దేవుడికి అదే ఇష్టం అండి. నిన్ను నువ్వు కరెక్ట్ చేసుకోవడానికి బైబిల్ ఇచ్చాడు, కానీ చాలా మంది ఏం చేస్తున్నారు, ఈ బైబిల్ ని చూసి వాళ్ళు ఈ తప్పు వీళ్ళ తప్పు, బైబిల్ ప్రకారం వీడు ఈ తప్పు చేస్తున్నాడు, బైబిల్ ప్రకారం ఈ పొరపాటు చేస్తున్నాడు. తప్పండి, తప్పండి అది. నువ్వు ఒకరిని ఏలెత్తి చూపిస్తే 3 ఏళ్ళు నీ వైపే వస్తాయి. ఒకరిని తిరిగి విమర్శిస్తే నీకు అవే విమర్శలు వస్తాయి. నువ్వు ఒకరికి సహాయం చేసి చూడండి, మీకు తప్పకుండా సహాయం వస్తుంది. ఒకరికి మంచి చేసి చూడండి, తప్పకుండా మంచి వస్తుంది. నాకు చిన్నప్పటి ఒక గుణం, ఎవరైనా నా గురించి ఎవరి దగ్గర నెగిటివ్ గా మాట్లాడారనుకోండి, నేను కరెక్ట్ చేస్తా. వద్దండి, వాళ్ళ గురించి అలా నెగిటివ్ గా మాట్లాడకండి. వాళ్ళు ఏ ప్రాబ్లం లో ఉన్నారో, వాళ్ళు ఏ మనసులో ఉన్నారో అని చెప్పేవాడిని. అప్పుడు నేను అందరికీ కంటయ్యేవాడిని. సో ఎందుకంటే మనిషి తానా అంటే తందనా, అట్లా నాకు అనబుద్ధి కాదండి. సో మనిషి ఆ అంటే ఆమహ, వాళ్ళకు వత్తాసు పలకాలి, అలాగైతేనే ఇష్టపడతారు. నాకు అలా ఇష్టం ఉండదండి. కరెక్ట్ చేస్తా, కంటైనా మంచిదే, వాళ్ళని తర్వాత మాట్లాడకపోయినా మంచిదే. సో నేను కరెక్ట్ చేసుకుంటూ వచ్చేవాడిని. సో అప్పుడు ఆ క్రియలను బట్టి దేవుడు నాకు ప్రతిఫలాన్ని ఇచ్చేవాడు. ఓకే, నువ్వు వాళ్ళకు సపోర్ట్ చేయలేదు, వాళ్ళు చెడుగా మాట్లాడినప్పుడు సపోర్ట్ చేయలేదు, కాబట్టి నువ్వు మంచి జరుగుతుంది. సో అలాగే దేవుడు ద్వారాలు ఓపెన్ చేసుకుంటూ వచ్చాడు చాలా విషయాలలో. సో ఉద్యోగ విషయంలో కావచ్చు, ప్రాస్పరిటీ విషయంలో కావచ్చు, అండ్ పిల్లల విషయంలో కావచ్చు. సో ఇలా అన్ని కూడా క్రియలను బట్టి మనకు ప్రతిపకారం చేసేదాన్ని. అందుకే నువ్వు ఎప్పుడు అనుకోకు, నేను మంచి చేస్తున్నా నాకు చెడు జరుగుతుంది, నేను అందరికీ సహాయం చేస్తున్నా నాకు కీడు జరుగుతుంది, ఎందుకు నేను మంచి చేయడం ఆపేస్తే అయిపోతుంది కదా, మంచి చేసిన వాడికంటే చెడు చేసిన వాడే సుఖంగా ఉన్నాడు సంతోషం. వద్దండి, రాంగ్ థింకింగ్. వాళ్ళ సుఖము టెంపరీ, నీ యొక్క ఆశీర్వాదము పర్మనెంట్. లేటుగా వచ్చినా కూడా గొప్పగా ఆశీర్వదించబడతావు. ఒకరోజు వాళ్ళే డౌన్ అవుతారు, నువ్వే అప్ అవుతావు. సో అందుకే నువ్వు మంచి చేసుకుంటూ వెళ్తుండు దేవుడు నీకేం చేస్తాడు, నువ్వు చేసిన క్రియను బట్టి నీకు ప్రత్యుపకారము చేస్తాడు. అందుకే క్రియాఫలము, కర్మఫలము, ఎవరి కర్మ వాళ్ళు అనుభవించాల్సిందే, ఎవరి క్రియలు వాళ్ళ ఫలితాన్ని అనుభవించాల్సిందే. ఇది నీళ్ళ మీద చల్లే విత్తనాలు అని మాత్రం మర్చిపోతూ 3 సూత్రాలు చెప్తున్నా. నువ్వు ఏ పని చేసినా కూడా భూమి మీద పంట వేసినట్టే, విత్తనాలు చల్లినట్టే, ఆ విత్తనాలు మొలకెత్తినట్టే. అదొక సూత్రము. రెండో సూత్రము, నువ్వు ఏది చేసినా కూడా నీ షాడో లాగానే అది నీ వెనకాలనే తిరుగుతుంది. నువ్వు మంచి చేసినా నీ షాడో, నీ యొక్క నీడలాగానే నీ వెనకాలనే తిరుగుతుంది. నువ్వు చెడు చేసినా నీ వెనకాల నీడలాగానే నీకు తిరుగుతుంది. ఇదొకటి రెండో సూత్రము. ఈ 2 సూత్రాలు మర్చిపోకండి. ఇంకొక సూత్రము, నువ్వు ఏది చేసినా దేవుడు నీ ఒడిలోనే వేస్తాడు. ఈ 3 సూత్రాలు మర్చిపోద్దు. నువ్వు మంచి చేస్తే నీ ఒడిలోనే వస్తుంది, నువ్వు చెడు చేస్తే నీ ఒడిలోనే వస్తుంది, నువ్వు మేలు చేస్తే నీ ఒడిలోనే వస్తుంది, కీడు చేస్తే నీ ఒడిలోకే వస్తుంది. ఈ 3 సూత్రాలు లైఫ్ లో ఎప్పుడు మర్చిపోవద్దు. మొదటిది నేల మీద పడిన విత్తనము సాదృశ్యం లాగా చూసుకోండి. రెండోది నీడ, మూడోది నీ ఒడి.
అంతే. ఈ మూడిటిని బట్టి దేవుడు నీ క్రియలను చొప్పున నీకు ప్రతిఫలాన్ని ఇస్తాడు. సో ఇట్స్ రియల్లీ బ్లెస్డ్ సర్మనీ అండి, మైండ్ చేంజింగ్ సర్మనీ. నజరుడనేసయ్య, థ్యాంక్ యూ సో మచ్ మై లార్డ్. గొప్ప గొప్ప వాక్యాలు ఏ స్కూల్లో ఏ కాలేజ్లో ఎవ్వరు కూడా, మా తల్లిదండ్రులు కూడా చెప్పలేని పాఠాలు, బైబిల్లో ఉన్న మర్మాలు మా అందరికీ బయలుపరిచి మా మనస్సులను, మా ఆలోచనలను, మా నోటి మాటలు అన్నిటిని కూడా కరెక్ట్ చేసినందుకు మీకే మహిమ కలుగు కాక. ఈ వండర్ఫుల్ మెసేజ్ ద్వారా అందరికీ స్ప్రెడ్ చేసి అందరి యొక్క మనసులను మార్చమని, అందరి హృదయాలను మార్చమని యేసయ్య మీ నామం పేరు మీదట అడుగుతున్నాను.